గుండె నిండా గుడిగంటల సీరియల్ రోజు రోజుకి కొత్త ట్విస్టులతో ఆకట్టుకుంటుంది. ఇంకా ఏప్రిల్ 15వ తేదీ 401వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సుశీలమ్మ కుటుంబ సభ్యులతో ఆటల పోటీలు ఏర్పాటు చేయిస్తుంది. ఇంకా ఆటలు ముగియడంతో అందరూ తిరిగి వెళ్ళిపోతామని సుశీలమ్మతో అంటారు. దాంతో ఆమె ఒప్పుకోదు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరికి మళ్ళీ మాటల యుద్ధం జరుగుతుంది. ఇంత ప్రయత్నం చేసినా వృధా అయ్యిందా అని సుశీలమ్మ అందరి వైపు ఒక లుక్ ఇస్తుంది. ఈలోపు శృతి స్పందిస్తూ మరొక గేమ్ ఆడదామని చెప్తుంది. కూర్చొని ఆడే గేమ్ ఏం పెడదామని చెప్పి ట్రూత్ ఆర్ డేర్ ఆటను ప్రారంభిస్తుంది. మొదటగా రవిని ప్రశ్నిస్తుంది. దాంతో రవి ట్రూత్ ఎంచుకుని తన లవ్ స్టోరీని చెబుతాడు. ఆ తర్వాత బాలు శృతిని అడిగి కాస్త ఫన్నీగా ఏడిపిస్తాడు. చివర్లో సుశీలమ్మ ప్రభావతిని బాలు గురించి 3 నిజాలు చెప్పమని అడుగుతుంది. అలాగే బాలును కూడా తన తల్లి గురించి 3 విషయాలు చెప్పమని అడుగుతుంది. దాంతో మొదటగా తల్లి ప్రభావతి స్పందిస్తూ బాలుకి తన తండ్రి అంటే చాలా ఇష్టమని చెబుతుంది. అలాగే తన తండ్రి కోసం ఎంతటి కష్టమైనా ఇష్టంగా చేస్తాడు అని చెబుతుంది. అంతేకాకుండా ముక్కుసూటిగా మాట్లాడుతాడని, నిజాలు చెప్పడం మాత్రమే తెలుసని చెబుతుంది. ఆ తర్వాత బాలు స్పందిస్తూ తన తల్లి గురించి మాట్లాడుతాడు. తన తల్లి ప్రేమ కావాలని, తను చిన్నప్పుడు ఎంతో బాగా చూసుకున్న ఆ అమ్మ ఇప్పుడు మళ్ళీ కావాలని, ఆ ప్రేమ కోసమే ఎదురు చూస్తున్నానని చెబుతాడు. మరోవైపు తనపై నిందపడిందని చెప్పి సస్పెన్స్ క్రియేట్ చేశారు. ఇంతకీ ఆ సస్పెన్స్ ఏంటనేదే ఆసక్తికరంగా మారింది. ఆ ప్రశ్నలకు వారు ఎలాంటి సమాధానాలు ఇచ్చారనేదే ఆసక్తికరంగా మారింది. ఇక ఏప్రిల్ 16వ తేదీ 402 ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, శృతి ట్రూత్ ఆర్ డేర్ గేమ్ను ప్రారంభించడంతో అందరూ పార్టిసిపేట్ చేశారు. ఈ సందర్భంగా బాలు మనోజ్కి ఫన్నీ టాస్క్ ఇస్తారు. డేర్ ఎంచుకోవడంతో ఊరు మధ్యలో ఉన్న మామిడి చెట్టు ఎక్కి మామిడికాయను కోసుకొనిరా అని చెప్తాడు. దాంతో నాకేం భయం అని చెప్పి ధైర్యంగా వెళతాడు. ఇక ఆయన వెనకాల తెలియకుండా బాలు వెళ్ళి దయ్యంలాగా భయపడతాడు. దాంతో మనోజ్ జడుచుకుంటాడు. ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఆ వెనకాలే బాలు కూడా వచ్చి ఆట పట్టిస్తాడు. ఆ తర్వాత రోహిణిని అడగ్గా ఆమె ట్రూత్ ఎంచుకుంటుంది. చివరగా చెప్పిన అబద్ధం ఏంటని ప్రశ్నిస్తారు. దీంతో రోహిణి మాట్లాడుతూ, ఒకరిపై పడ్డ నింద గురించి చెప్పాలి. మా మేనమామ విషయంలో అబద్ధం చెప్పాను. మనోజ్కు తాగించింది బాలు కాదు, మా మేనమామ అని తెలుసు, కానీ చెప్పకుండా దాచి ఉంచాను. అది అబద్ధం కిందనే లెక్క కదా అని చెబుతుంది. నిజం తెలిసిపోవడంతో సుశీలమ్మ బాలును క్షమాపణలు అడుగుతుంది. బాలును అనవసరంగా కొట్టాను అని బాధపడుతుంది. తర్వాత మీనాను అడ్డంగా ట్రూత్ ఎంచుకుంటుంది. నీకోసం జీవితంలో ఏదైనా సాధించాలని ఉందా అని అడగ్గా ఉందని బదిలిస్తుంది. తన తల్లి, చెల్లి, తమ్ముడు ఎంతో కష్టపడుతున్నారని చెబుతుంది. వారు సంతోషంగా ఉండేందుకు చాలా కష్టపడాలని ఉంది. చెల్లి, తమ్ముడిని చదివించాలని ఉంది అని తన మనసులో మాట చెబుతుంది మీనా. ఆ తరువాత సుశీలమ్మ తన కొడుకులు ప్రభావతిని ట్రూత్ ఆర్ డేర్ అని అడుగుతుంది. అందుకు ఆమె స్పందిస్తూ ట్రూత్ అని చెబుతుంది. దీంతో బాలు గురించి 3 విషయాలు చెప్పమని అడుగుతుంది. ప్రభావతి స్పందిస్తూ బాలుకు తన తండ్రి అంటే ఇష్టమని, తండ్రి కోసం ఎంత కష్టమైనా చేస్తాడని చెబుతుంది. అలాగే ఎదుటివారు కష్టాల్లో ఉంటే కాపాడుతాడని, తనకు నష్టం జరుగుతుందని తెలిసినా, ఎదుటి వారికి ఇబ్బంది కలుగుతుందని తెలిసినా నిజాలే మాట్లాడతాడని చెప్పి బాలు మనసు గెలుచుకుంటుంది. అంతేకాదు, ప్రభావతి అలా చెప్పడంతో అందరూ సంతోషిస్తారు. బాలుపై ప్రభావతికి ఉన్న ప్రేమను చూసి సుశీలమ్మ కూడా ఆనందిస్తుంది. ఇక బాలు చెప్పడం స్టార్ట్ చేస్తాడు. చిన్నప్పుడు మా అమ్మ నన్ను ఎంతో బాగా చూసుకునేది. నన్ను ఆడించేది, పాడించేది, చేతులు పట్టుకుని నడిపించేది, జాబిలమ్మను చూపిస్తూ గోరుముద్దలు తినిపించేది, చందమామ కథలు చెప్పి నన్ను నిద్రపుచ్చేది. ప్రతి విషయంలో నాకు ధైర్యంగా ఉండేది. జాతరకు వెళ్ళినా తప్పిపోతానేమోనని చెయ్యి అసలు విడిచేది కాదు. కానీ ఒకరోజు ఆ అమ్మే నన్ను తీసుకొచ్చి నానమ్మ దగ్గర వదిలేసి వెళ్ళింది. అప్పటి నుంచి తిరిగి రాలేదు. నాకు అమ్మ కావాలని బాలు ఎమోషనల్ అవుతాడు.
తను అమ్మకు దూరం అవ్వడానికి కారణం ఉందని, ఒకరిపై పడాల్సిన నింద నాపై పడిందని, అప్పటి నుంచి తల్లి నాకు దూరమైందని భాగోద్వేగం అవుతాడు బాలు. తనపై పడ్డ నింద అనగానే మనోజ్ భయపడిపోతాడు. చిన్నప్పుడు ఈతకు వెళ్ళిన సమయంలో వాళ్ళ అన్నయ్య వరదలో కొట్టుకుపోతాడు. దాంతో ప్రాణాలు కోల్పోతాడు. దాంతో జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే బాలుడు వరదల్లో కొట్టుకుపోవడానికి కారణం ఒకరైతే బాలుపై నింద పడుతుంది. అప్పటి నుంచి ప్రభావతి బాలు మధ్య దూరం పెరుగుతుంది. ఇక బాలు అసలు నిందితుడు ఎవరో చెప్పబోతుంటే తండ్రి సత్యం భుజంపై చేయి వేసి ఆపుతాడు. దాంతో అసలు నిజమేంటని రవి, శృతి, మీనా, రోహిణి అందరూ షాక్ అవుతారు. బాలు మనసులో ఇంత బాధ ఉందని శృతి కూడా బాధపడుతుంది. ఇక ఆ తర్వాత బాలు రాత్రి పడుకునేందుకు ముందు ఆరు బయట మంచంపై దిగులుగా కూర్చుంటాడు. తన గతాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడతాడు. దాంతో మీనా వచ్చి ఏం జరిగిందని అడుగుతుంది. నాకు కూడా చెప్పలేనిదా అని అంటుంది మీనా. దాన్ని బాలు అమ్మతో మాత్రమే చెప్పేది, అమ్మకు మాత్రం అది అర్థమవుతుందని అంటాడు. దాంతో మీనా కూడా చాలా బాధపడుతుంది. ఏం జరిగిందని తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. కానీ బాలు చెప్పేందుకు ఇష్టపడడు. ఇక ఆ తర్వాత ఎపిసోడ్లో బాలు రోహిణి గుట్టు తెలుసుకుంటాడు. రైడ్ కోసం వెళ్ళి రోహిణి పార్లర్ వద్ద వెళ్తాడు. కస్టమర్ డబ్బులు ఇవ్వకపోవడంతో అడిగేందుకు పార్లర్ లోపలికి వెళ్తాడు. ఈ పార్లర్ ఓనర్ రోహిణి లేదా అని అడుగుతాడు. అందుకు అక్కడ పనిచేసే బ్యూటీషియన్ ఈ పార్లర్ రోహిణిది కాదని, ఆమె ఇందులో బ్యూటీషియన్గా మాత్రమే చేస్తుందని బదిలేస్తుంది. దాంతో బాలు షాక్ అవుతాడు. తర్వాత ఏం జరిగిందన్నదే ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.